ఏంటి బావగారు, రేపు పెళ్లి జరిగి తీరాలని స్ట్రాంగ్గా చెప్పి వెళ్ళాను కదా, మళ్ళీ రమ్మని కబురు ఎందుకు పెట్టారు? హర్ష, నువ్వు రావాలని వాళ్ళని చెప్పింది అన్నయ్య నిషాలేనా? దేనికి అంకుల్? చెప్పడం దేనికిలేమ్మా, మీ నాన్నగారికి ఇస్తాను, చదివి చెప్తారు. ఏంటవి? బావగారు ఏంటది? చదవండి, మీకే తెలుస్తుంది. ఏంటి డాడ్? మీ నాన్నగారు చెప్పలేకపోతున్నట్టున్నారు. నువ్వు చదివి చెప్పు నిషా. ఏముంది నిషా? ఆమెకి మాట పడిపోయినట్టుందిరమ్మా. నిషాకి టెస్ట్ చేయించాం కదా, బిడ్డ తండ్రి మన ప్రేమ్ కాదని వచ్చింది. అదేంటి, ఇందాకే కదా మావయ్య ప్రేమ్ అని రిపోర్ట్స్ బాబాయ్ గారు చూపించారు. రేపు పెళ్లి కూడా ఫిక్స్ చేశారు కదా. మరిప్పుడు రిపోర్ట్స్ ప్రేమ్ తెచ్చాడు. ఫిక్స్ అయిన పెళ్లి క్యాన్సిల్ అవుతుంది కదా. మీరేం మాట్లాడరండి బావగారు. అదే హాస్పిటల్లో అదే ల్యాబ్ నుంచి ఆ రిపోర్ట్ వచ్చింది. కానీ ఇందులో నెగిటివ్ అని వచ్చింది. దీనికి మీరేం సమాధానం చెప్తారు? మీ అమ్మాయి ప్రెగ్నెన్సీ కారణం ప్రేమ్ కాదని తేలింది. మీరేం ఆన్సర్ ఇస్తారు? చెప్పండి బావగారు. ఐఎమ్ వెయిటింగ్. నాకంతా అయోమయంగా ఉంది. నాకేం అర్థం కావట్లేదు బావగారు. మాకు పాజిటివ్ వచ్చిందని రిపోర్ట్ ఇచ్చి మీకు నెగిటివ్ వచ్చిందని రిపోర్ట్స్ ఎలా ఇస్తారు? దీన్ని ఎవరో మళ్ళీ మ్యానిపులేట్ చేశారనిపిస్తుంది. ఎస్ అంకుల్, మా డాడీ చెప్తుంది 100% నిజం. మ్యానిపులేట్ చేశారా? అవును ప్రేమ్. అప్పుడు మీరు కూడా అలా చేసుండొచ్చు కదా. మాకేం అవసరం ప్రేమ్? మాకు అవసరం లేదండి. ప్రేమ్, ఇది చామంతితో కలిసి నువ్వు ప్లే చేస్తున్న డ్రామాని. మధ్యలో తన లాక్కు. నువ్వు గుణగాడితో కలిసి రిపోర్ట్స్ మార్చావు అంటాను. ఒప్పుకుంటావా?